ముందుగా మన తండ్రి దేవునికి మన అందరి తరపున కృతజ్ఞతలు చెల్లించుకుందాం. వచ్చిన సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరూ వందనాలు తెలుసుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి మరొకసారి మనం ధన్యులో మనం ఈ ఆదివారం మన కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. మొన్నటి నుంచి కూడా క్రైస్తవ పిలవని వారు లోకంలో గుడ్ ఫ్రైడే అని ఈరోజు ఈస్టర్ జరుపుకుంటారు. వాస్తవానికి మనం గ్రంథం బట్టి ఆలోచిస్తే ఇటువంటి గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ అనే పదాలు మన గ్రంథంలో ఎక్కడ కూడా కనబడవు. ఒక శుక్రవారం నాడు ఒక రోజు పెట్టుకొని ఆ ఒక్కరోజే దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభువుని ధ్యానించాలని గ్రంథం కూడా ఎక్కడ మనకి చెప్పడం లే. వాస్తవానికి ప్రతిరోజు కూడా మనందరూ కూడా ఆయన సిలువను జ్ఞాపకం చేసుకున్న గ్రంథమే యేసుక్రీస్తు ద్వారా స్వయంగా చెప్పడం జరిగిందని ఒక మాట మనం చదువుకుంటే లోకసు వార్త 9వ అధ్యాయం 23 చదువుకున్నప్పుడు స్వయంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. లోకసు వార్త 9వ అధ్యాయము 23 చదువుకుంటే, మరియు ఆయన అందరికీ ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందని. ఎవడైనా అర్థం ఏంటి? ఏ మనుషులైనా సరే నాకు శిష్యుడు అయితే నన్ను వెంబడించాలనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయాలట? ప్రతి దినము అని పదం వాడారండి. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఎల్లప్పుడూ తన సిలువను ఎత్తుకొని, సిలువ అంటే త్యాగానికి శ్రమలు గుర్తు అయితే ప్రతిరోజు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలని స్వయం ద్వారా చెప్పడం జరిగింది. కానీ మనుషులు ఏం చేస్తారంటే మానవ రీతిగా ఆలోచించి ఒక డేట్, ఒక తారీఖు పెట్టి ఒక రోజే పరిమితం చేసి ఆ రోజునే సిలువ వేస్తారని ఒక శుక్రవారం నాడు ఒక డే పెట్టడం జరిగింది. కానీ అది బైబిల్ ఎక్కడ కూడా దాన్ని సూచించలేదు, చెప్పలేదు. కాబట్టి క్రీస్తు సంఘం ఇప్పుడు కూడా అటువంటి గుడ్ ఫ్రైడే మనం జరుపుకోబోవాలి. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీరేంటి చేసుకోరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా మాటలు విన్నాను కూడా స్వయంగా నేనే. వాళ్ళకి ఇవన్నీ చెప్పినా అర్థం అవుతుంది. వాక్యం ఎప్పుడూ ఎవరు రుచించదని. బైబిల్లో లేదు కదంటే ముందు చేశారు కదా అంటారు. ముందు చేశారు ఎవరు చేశారు? ముందంటే వాళ్ళు ముందు తరం అనుకుంటారు. కానీ అసలు ఆదిమ అపోస్తలులు ఎవరైనా చేశారా? లేదు. యేసుక్రీస్తు శిష్యులు చేశారా? చేయలేదు. ఈస్టర్ కూడా ఇవాళ ఆదివారం అనుకుని ఇవాళ జరుపుకుంటారు, పండగలు జరుపుతారు. కానీ ప్రభువుని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు అంటే ప్రతి ఆదివారం రొట్టె పిలిచినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని. అది ఏదో ఒక ఆదివారం పరిమితం కాదని, ప్రతి ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలమే ఉంటాం. ఎందుకంటే అది మొదటి కొరింథీ 5 చదువుకుంటే పండుగ అనేది పులిని రొట్టెని పండుగని అది ఆదివారం పోల్చి పౌలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అన్యుల నామకాత క్రైస్తవులా ఉండకుండా మనం సత్యమైన క్రైస్తవం మనం మెలుగుతాం. ఈరోజు మనం కొద్దిసేపు మన దేవుని మాట ఆలోచిద్దాం. మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూసినప్పుడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూసుకుంటే అక్కడ 22 నుంచి 36 వచనాలు ఏవైతే ఉన్నాయో మనం ఆ వాక్యాలు ధ్యానిద్దామని. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ఆ వచనాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా మనం మొదట ఒక మాట 24వ వచనం చదువుకుంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అనే పదం ఆ వచనం ఆధారంగా తీసుకొని మనం ఇవాళ దేవుని వాక్యం ధ్యానిద్దామండి. మన సందర్భం చూడగలిగితే యేసుక్రీస్తు వారేమో చనిపోయి పునరుద్ధరణ చెంది శిష్యులకు 40 రోజులు కనబడి ఆయన 6వ రోజున పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ రాకడ గురించి ఎదురు చూస్తూ యెరూషలేములో ఉండినప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి వేగంతో ఆకాశం నుండి పరలోకం రావడం జరిగింది. అప్పుడు ఈ 12 శిష్యులు కూడా వాళ్ళ మీద అగ్ని వంటి 4 విభాగమైనట్టుగా 4 అంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఎవరంటే 12 మంది అపోస్తలులు. అప్పుడు పేతురు గారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రసంగిస్తున్నారు. అదే మొట్టమొదటి సువార్త ప్రసంగం. ఆ రోజు సంఘం స్థాపించబడింది పరిశుద్ధాత్మ రాకతో. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో పేతురు గారు ప్రసంగిస్తున్నారు. అది తొలిగా నమోదు చేయబడిన సువార్త ప్రసంగం. ఆ సువార్త ప్రసంగాల భాగం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. మొదట మనం వాస్తవానికి ఇది స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? 14 నుంచి ఉంటుందండి. 14 నుంచి స్టార్టింగ్ అయితే మనం ఫస్ట్ నుంచి చదువుకోబోం. కానీ 22 చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను
సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచేతను, ఇది మీరే ఎరుగుదరని పేదగా చెప్పడం జరుగుతుందండి. ఇశ్రాయేలు వాళ్ళంటే అర్థం ఏంటి? వాస్తవానికి అప్పుడు జరుగుతున్న పండుగ ఏంటంటే పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ నాడు మొత్తం సమస్త బైబిల్ యూదులందరూ కూడా అక్కడ రావడం జరిగింది యెరూషలేముకి. ఆ యూదుల్లో మొత్తం భూమి మీద ప్రతి దేశంలో ఉన్న యూదులందరూ కూడా, చిరుపని యూదులందరూ కూడా రావడం జరిగింది. వాస్తవానికి పస్కా పండుగకి పెంతెకొస్తు పండుగ మధ్యలో 50 రోజులు గ్యాప్ ఉంది. వాళ్ళు అంటున్న మాటలు ఎవరంటే పేతురు గారు. ఇశ్రాయేలు వాళ్ళ ఉద్దేశం మాట్లాడుతూ ఈ మాటలు వినుడి. ఏంటి ఆ మాటలు? దేవుడు, తండ్రి యొక్క దేవుడు, నజరేయుడకు యేసు అంటే అర్థం ఏంటంటే, నజరేయుడు అంటే నజరేతు పట్టణంలో వాసైన యేసుక్రీస్తు, యేసు ప్రభువు అంటే సాధారణంగా యేసు అనే మాట చాలామంది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా నజరేయుడు పట్టణం చెందిన యేసు అని చెబుతూ, యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచేదను, ఇది మీరే ఎరుగుదురు అంటున్నాడు పేతురు. పేతురు అక్కడికి వచ్చిన యూదులతో మాట్లాడుతూ దేవుడు యేసుక్రీస్తు వారి చేత అనేక అద్భుతములు చేయించాడు, మహత్కార్యాలు చేయించాడు, సూచక్రియలు చేయించాడు. అద్భుతములు అంటే అర్థం ఏంటంటే దేవుడి శక్తి ద్వారా ఆశ్చర్యం కలిగించే క్రియలు అర్థం వస్తుంది, అద్భుతం అన్న మాటకు అర్థం. తర్వాత మహత్కార్యాలు అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తిని చూపించే మహా గొప్ప కార్యాలని అర్థం వస్తుంది. సూచక్రియ అంటే అర్థం ఏంటంటే దేవుడి నుంచి వచ్చాడని సూచించడానికి వాడబడిన లక్షణాలని సూచక్రియ అంటామని. ఈ 3 కూడా ఎవరు చేశారు? యేసుక్రీస్తు చేశారు. ఎవరి మధ్య చేశారు? ఇశ్రాయేలు మధ్య చేశారు. అది ఎక్కడో ఒక చోటనో రహస్యంగా చేయబడింది కాదు. యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యం ఎక్కడ చేశారు? అది అందరి కళ్ళకి కనబడేట్టుగా చేశారండి ఆయన. అది ఎక్కడ కూడా ఒక గుంపున ఒక మూలన చేసింది అయితే కార్యం అయితే కాదు. ఇది మీరే ఎరుగుదూరు అంటున్నారు. అక్కడ ఎవరు అంటున్నారు అన్నమాట? పేతురు గారు అంటున్నారు. అంటే మీకు తెలుసు ఇవన్నీ కూడా అంటున్నారు. ఎందుకంటే అది ఆయన చేసిన ప్రతి కార్యం కూడా సమస్త జనులు అందరూ కూడా చూశారండి. సమస్త జనులు అందరూ కూడా చూసేసారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదు. యోహాను సువార్త 12:37 చదువుకుంటే, యోహాను సువార్త 12:37 చదువుకుంటే అసలు అద్భుతాలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చేసినప్పుడు కూడా చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారి కనపడకుండా తాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచనలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అని పదం ఉందండి అక్కడ. యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేసినప్పుడు కూడా వారెవరో కూడా విశ్వాసము ఉంచలేదు. ఎక్కువ మంది శాతం. గుడ్డివాడిని కళ్ళు తెరిపించాడు, ఆయన నమ్మలేదు. దెయ్యం పట్టిన వారిని వెలగొట్టాడు, ఆయన నమ్మలేదు. చనిపోయిన మనిషిని లేపాడు యేసుక్రీస్తు, ఆయన కూడా ఆయనని నమ్మలేదు. అద్భుతాలు చూసిన వ్యక్తిని కొంతమంది గ్రహించిన వ్యక్తి వాళ్ళే ఉన్నారంటే దేవుడు తోడే ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా చేయలేవని కొంతమంది సాక్ష్యం ఇచ్చాడు. అందులో నికుదేమైన వ్యక్తి ఒకడు. యోహాను సువార్త 3:2 చదువుకుంటే ఆ మధ్యలో మాట ఉంటుందండి. బోధ కూడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ కూడా మేము ఎరుగుతాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనో చెయ్యలేడని ఆయనతో చెప్పినని మాట నికోదేము యేసు స్వత అండ జరుగుతుందని. ఆయన విశ్వసించే వ్యక్తులేమో ఏమన్నా నమ్మారంటే ఈ సూచక్రియలు స్వయంగా ఏ మానవుడు కూడా చేయలేడు, ఇవన్నీ కూడా దేవుడు తోడుంటే తప్ప ఏ వ్యక్తి కూడా కార్యాలు చేయలేడని కొంతమంది భక్తులు విశ్వాసాలు సాక్ష్యం ఇచ్చారండి. అసలు ప్రాముఖ్యంగా ఇవన్నీ ఎందుకు? ఈ కార్యాలు అద్భుతాలు దేనికి ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుందంటే మాట యోహాను సువార్త 20:30 చదువుకుంటే, యోహాను సువార్త 20:30 చదువుకుంటే మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లుండి పదం ఉంటుందని. అసలు ఎందుకు ఇవన్నీ చేయబడ్డ అద్భుతాలన్నీ ఎందుకు ఇవన్నీ జరిగినపడ్డాయంటే యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మున్నట్లుగానే యోహాను గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచక్రియలు అద్భుతాల ఉద్దేశం ఏమై ఉందంటే యేసువారు ఆయన నిజమైన దేవుని కుమారుడని నమ్మాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారి చేత ఇవన్నీ కూడా చేయించాడు. ఇవి చేయించిన తర్వాత 23 చదువుకుంటే దేవుడు నిశ్చయించిన అపొస్తలులు 2:23 చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితారు అంటాడండి పవిత్రుడు గారు.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించే పదం వాడారు. వాస్తవానికి ఇదేదో ఉండపాటు అప్పటికప్పుడు ఆయన్ని ఒక ప్లాన్ వేసి చంపడం మనం అనుకుంటాం, కానీ మానవ దృష్టిలో దాని వెనక దేవుని సంకల్పం ఉంది. ఎందుకంటే దేవుని సంకల్పంలో ఆయన బలి అయిపోవాలి. ఆ బలి ఎప్పుడు జరగాలంటే యూదుల మధ్యన ఈ మధ్య జరిగిందని, అది సిలువ రూపంలో జరిగిందని. కాబట్టి అది దేవుని సంకల్పంలోనే కార్యం జరిగింది. అది ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించే పదం ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ విధంగా అప్పగంపబడిన ఈయనను, ఇస్కరియోతు యోధ చేత అప్పగంపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, దుష్టులు అంటే అది రోమ ప్రభుత్వాలను సూచించినది, వాళ్ళ చేత సిలువ వేయించి చంపితని అంటారండి. మీరు చంపారు, ఎవరు చంపారు? యేసుక్రీస్తుని చంపారు, మెస్సీని చంపారు అని వాళ్ళ మీద నేరం మోపుతున్నారు పేతురు గారు. చెప్పిన తర్వాత 24 చదువుకుంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. కాబట్టి పేతురు గారు ఒక అద్భుతమైన మాట ఏమంటారంటే, పరిశుద్ధాత్మ ద్వారా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని చెప్పడం జరిగిందని. మరణం అంటే అర్థం ఏంటి? ఒక శరీరం నుంచి ఆత్మ ఎడబోయట మరణం. మరణం అంటే ఎడబోయట అని అర్థం వస్తుందని. పేతురు గారు ఏమంటారంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే, ఎందుకు అసాధ్యం అవుతుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. అసలు దేవుడు మరణాన్ని ఎవరికి ఏర్పాటు చేశారంటే, పాపం చేసిన వాడికండి. పాపం చేసిన వాడికి మరణం ఏర్పాటు చేయబడింది. మరి యేసుక్రీస్తు పాపం చేసే భూమి ఉన్నప్పుడు పాపం చేయలేదు. పాపం చేస్తే ఖచ్చితంగా మరణం ఆయన బంధించి ఉంచుతును. కానీ ఆయన పాపరహితుడిగా జీవించారు కాబట్టి మరణం కూడా ఆయన ఏం చేయలేపింది? బంధించి ఉంచలేకపోయింది. కాబట్టి మరణం ఎన్నట్టు కూడా ఆయన బంధించి ఉంచలేదని ఇక్కడ పేతురు సాక్ష్యం ఇస్తూ ఏమన్నారంటే, గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని పదం వాడారండి. ఆయనను లేపెను. లేపినంటే అర్థం ఏంటంటే, చనిపోయిన స్థితి నుంచి మళ్ళీ బ్రతికించడం అర్థం వస్తుంది. అది లేపిన పదం. గ్రంథంలో లేపెను, మృతుల నుండి లేచుట అన్న పదాలు అన్నీ ఒకటే. లేచుంటే అర్థం అంటే చనిపోయిన స్థితి నుంచి మళ్ళీ బ్రతికించడం అని అర్థం వస్తుందండి. కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి, మరణించడం కూడా వేదన ఉంటుందట. ప్రసవ వేదన ఎలా ఉంటుందో ప్రతి వ్యక్తి కూడా ఒకనప్పుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు మనందరం కూడా మరణ వేదన అనుభవిస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని, దేవుడు ఆయన మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఎవరు లేపారు? యేసుక్రీస్తుని లేపాడు. లేపడం అంటే చనిపోయిన స్థితి నుంచి మళ్ళీ బ్రతికించడం. దాన్నే పునరుద్ధానం అన్నారా. పునరుద్ధానం. ఆ పునరుద్ధానం వల్లే మనకి నిరీక్షణ కలిగింది, క్రైస్తవులకి మనకి విశ్వాసం కలిగిందని. రోమీయులకు రాసిన పత్రిక 1:4 చదువుకుంటే, రోమపత్రిక 1:4 చదువుకుంటే పౌలు గారు రాస్తూ 2-7 అన్ని మధ్యలో ఉంటాయి, మధ్యలో చదువుకుందాం. దేవుడు తన కుమారుడును 5 నేను అంటే యేసుక్రీస్తు శరీరం బట్టి అనే పదం ఉంది, అక్కడ చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమును గాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపించబడిన పదం ఉంటుందండి. మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పదం ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళ నుండి పునరుద్ధానం చెందిన వాడు యేసుక్రీస్తువారు. పునరుద్ధానం చెందిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తువారు. సాధారణ చదువుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనుషులు చనిపోయి తిరిగి బ్రతికారని. లాజరు, యేసుక్రీస్తు లాజరు బ్రతికించాడు. ఒక 6-7 సందర్భాల్లో బైబిల్ అంతట్లో కూడా 7 సార్లు చనిపోయి బ్రతికాడు సూత్రాలు కనబడుతున్నాయి. కానీ వాళ్ళు పునరుద్ధరణ చెందేవారు అనకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ చనిపోయారని. యేసుక్రీస్తు పునరుద్ధరణ అలాంటిది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఇంకా ఆయనకి చావు భయం మీదకి మరి ఉండదు. ఇప్పుడు మార్త సహోదరైన లాజర్ని యేసుక్రీస్తు బ్రతికించారు, మళ్ళీ చనిపోతాడు లాజరు. కానీ యేసుక్రీస్తు చనిపోవడం ఆ విధంగా మరి తిరిగి రావడం కాదని, ఆయన బ్రతికి తిరిగి ఎన్నడూ కూడా చనిపోడు. రోమపత్రిక 6:8 చదువుకుంటే, రోమపత్రిక 6:8 చదువుకుంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడేలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదని నమ్ముచున్నాము అంటారండి అక్కడ పౌలు గారు. మృతుల నుండి లేచిన క్రీస్తు
ఆ క్రీస్తు ఎలాగుంటాడట ఆయన? ఇకను చనిపోవడం, ఇంకా చనిపోవడం ఇంకా ఆయనకి ఇక మరణం లేదు. మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో, ఇంకా మరణానికి అధికారం లేదు. ప్రభుత్వం అంటే అధికారం లేదు ఎవరి మీదకి? క్రీస్తు వారి మీదకి అధికారం లేదు ఇంకా. ఎందుకంటే మరణాన్ని జయించాడు క్రీస్తు వారు. దీని చేత జయించిన మరణాన్ని, పాపం లేకుండా జీవించి ఆయన మరణాన్ని జయించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మరణ వేదం తొలగించి ఆయనను లేపని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అపోస్తలుల 2వ అధ్యాయం వెళ్ళిపోతే 2:25 చదువుకున్నప్పుడు, అప్పుడు పేతురు మాట చెప్పిన తర్వాత, ఆయన పునరుద్ధరణ గురించి మాట్లాడిన తర్వాత, ఆయన గురించి దావీదు ఇట్లా నేను ఎవరి గురించి దావీదు అన్నారట? యేసు వారు పునరుద్ధరణ గురించి దావీదు అన్నారట. ఏమన్నారట? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. 27 కూడా చదువుకుందాం. నీవు నా ఆత్మలో పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంపుతో నింపిదవని ఈ కీర్తనని తీసుకొచ్చి పేతురు ఇక్కడ చెప్పడం జరిగింది. వాస్తవానికి కీర్తన ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే 16 కీర్తన ఉంటుందండి. 16 కీర్తన చదువుకున్నప్పుడు ఆ 16 కీర్తన మాటని ఇక్కడ పేతురు గారు కోట్ చేయడం జరిగింది. అసలు 16 కీర్తన వెళ్ళిపోతే అక్కడ ఇదే మాట ఉంటుందండి. 16 కీర్తన 8వ చదువుకుంటే 8వ వచనం చదువుకుంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువల్ల నా హృదయము సంతోషించును అన్న కిందన అదే మాటలు సేమ్ అవన్నీ తీసుకొచ్చి పేతురు ఇక్కడ కోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 16 కీర్తన చదువుకుంటే సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారంటే దావీదు తన గురించి తాను చెప్పుకున్నాడేమో అనుకుంటారండి. కానీ అది ఒక ప్రవచనం అట. అది ప్రవచనం. దావీదు అక్కడ చెప్పుకో తన గురించి కాదని. దావీదు అక్కడ చెప్పింది యేసుక్రీస్తు వారి గురించి. అది మనగా చెప్పగలం అంటే పరిశుద్ధాత్ముడు చెప్పాలండి. ఇప్పుడు ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. దావీదు ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు కదా. మరి ఆ వచనం దేనికి రాశాడు? ఎందుకు రాసి మళ్ళీ తిరిగి ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముడే చెప్పాలండి. ఈ పరిశుద్ధాత్ముడు ఏమన్నారంటే 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లని అంటున్నారంట. అంటే ఆ వచనాన్ని కూడా దావీదు తనకు రాసుకోలేదు. ఆయన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం అని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి మొదట ఏముంటుందంటే 20 చదువుకుంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటుని, అంటే ఇది యేసుక్రీస్తు వారు అన్నట్టుగా మనం భావించుకోవాలి. నేను ఎప్పుడూ కూడా నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఇది మరణం ముందు చనిపోయినప్పుడు మనం యేసుక్రీస్తు వారు ఆలోచించిన మాటలు ఇవన్నీ కూడా తనలో తాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును. అలా చదివిన తర్వాత 27వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. చనిపోయిన తర్వాత మన దేహమేమో సమాధిలో చేరిపోద్ది, మన ఆత్మ ఏమో మనుషులకి చూడలేని, మనుషులకి కనిపించని ఒక అదృశ్య లోకంలోకి వెళ్తుంది. ఆ అదృశ్య లోకాన్ని మృతుల లోకము అన్నారండి. మృతుల లోకం అంటే అర్థం ఏంటంటే మృతులైన వారందరూ కూడా ఉండే లోకము, లేదా పాతాళ లోకం అని కూడా ఉంటారు. ఆ పాతాళ లోకం మృతుల లోకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటికి ఏంటంటే పరదేశు, మొదటి ఏంటంటే పాతాళము. ధనవంతుడు లాంటి సందర్భాలు మనం చదువుకున్నాం చాలాసార్లు. ధనవంతుడేమో చనిపోయిన తర్వాత పాతాళంలో బాధపడిచిన పదం ఉంటుందని. లాజరేమో పరదేశంలో అబ్రహాము రొమ్మున ఉన్నాడని మనం చదువుకుంటాం. పరదేశం అన్న అబ్రహాము రొమ్మున ఒకటే. పాతాళం అన్న లేకపోతే దేవదూతలు పాపం చేసినప్పుడు చీకటిగా దినంలో తోసివేసిన 2వ పేతురు 10లో ఉంటుందని. అది కూడా ఆ 2 ఒకటే. పాతాళం అన్న కటిక చీకటి బిలం ఒకటే. ఇక్కడ ప్రభువు వారు ఏమంటున్నారంటే తన గురించి మాట్లాడుకుంటూ నీవు నా ఆత్మలో పాతాళమును విడిచిపెట్టమన్నారండి. అది యేసుక్రీస్తు స్వయంగా అంటున్న మాట. నీవు నా ఆత్మను పాతాళం అంటే అర్థం ఏంటంటే అది పాతాళంలో అంటే అదృశ్య లోకంలో హెడేస్లోకి నువ్వు తీసుకెళ్ళవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు. నీ పరిశుద్ధిని అర్థం అంటే అది యేసు తన గురించి అంటున్నమాట. అంటే పరిశుద్ధ దేహం సమాధిలో ఉంటే ఆ దేహం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఈ దేహాన్ని నువ్వు కుళ్ళుపట్ట నీవు అంటున్నాడండి. తర్వాత తన ఆత్మను నువ్వు అక్కడ విడిచిపెట్టవు, అక్కడ ఉంచవు, బంధించవు అంటాడు. అంటే ఏమవుతుందని అర్థం ఏంటంటే మనం ఎలాగ భావించుకోవాలంటే
ఆయన శరీరము ఇక్కడ నుంచి సమాధిలో ఉండదు, ఆయన ఆత్మ పరదేశంలో కూడా ఉండదు. అంటే ఏమవుద్ది? అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? ఈ రెండు కలిపి పరిశుద్ధాత్మ పునరుద్ధరణ దేహంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు యేసుక్రీస్తు. అది అంటున్నమాట. మనుషులైతే రెండు ప్లేస్లో ఉండాలండి. ఎక్కడ ఉండాలి మనుషులైతే? అయితే పాతాల్లో ఉండాలి, లేకపోతే పరదేశంలో ఉండాలి. కానీ ప్రభు ఏమన్నారంటే, నా దేహము నువ్వు నా పాదాలు విడిచిపెట్టవు, అలాగని నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు. మనుషుల్ని చనిపోయిన తర్వాత ఏమవుద్దంటే పిల్లరా, మనం ఆలోచించగలిగితే సమాధులకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన దేహం అలా ఉండిపోతుంది, శరీరం ఉండదు. 8 నెలలకి ఏమవుద్దంటే బాడీ అంతా కుళ్ళి కుసించిపోయి ఎముకల గూడు మాత్రం మిగులుతుందండి. అంతే కదా, అది అందరూ అంగీకరించిన సత్యం. శరీరం కుళ్ళిపోద్ది, ఒక విధంగా చెప్పాలంటే కుళ్ళిపోయి ఎముకల గూడు మిగులుతుంది సమాధిలో. ఆత్మ ఎక్కడ ఉంటుంది? నీతి పనులు చేస్తే పరదేశంలో ఉంటుంది, లేకపోతే పాతాళంలో ఉంటాం. ఈ రెండు చోట్లండి. ప్రభు ఏమంటారంటే, నీ పరిశుద్ధిని కుళ్ళుపాట నీవు అంటారంటే అర్థం ఏంటి? భూమి మీద ఇంకా ఆయన సమాధి మరి ఉండదు, ఆయన ఎముకల గూడు మరి ఇంకా ఉండదు, ఆయన దేహం మరి ఉండదు. ఇంకో మాట ఏమంటున్నారు? పాతాళం కూడా ఆయన పాతాళం అర్థం అంటే పరదేశాన్ని అర్థం చేసుకో. ఎందుకంటే యేసుతో చనిపోయిన తర్వాత దొంగతో ఏమంటారు? చనిపోయిన దొంగతో నీవు నేను పరదేశంలో ఉంటావు అంటారండి. కాబట్టి పరదేశంలో ఉంటావు, సమాధిలో ఉంటావు. మరి ఎక్కడ ఉంటావు? ఆ రెండు ఏకమే. దాన్నే పరిశుద్ధాత్మ శరీరం అన్నారు, దాన్ని మహిమాదేహం అంటారు. మనకున్న నిరీక్షణ మనం కూడా ఒకనొక సమయంలో మనం కూడా ఆ దేహాన్ని మనం కూడా పొందుతామండి. కాబట్టి ఆ దేహాన్ని పొందుతామని అంటున్నారు విశ్వస్తారు. అంటే అది దేనికి సంబంధించిందంటే పునరుద్ధానం సంబంధించింది. నాకు జీవమార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపేదవు. కాబట్టి యేసు అంటున్న మాటలు ఇవన్నీ కూడా తన చివరి కాలంలో చనిపోయినప్పుడు నీ దర్శనం అనుగ్రహించి, అంటే ఆ పునరుదేహంతో తన ఎటుకెళ్ళారు యేసు? ఎక్కడికి వెళ్ళారంటే తండ్రి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు అభిషేకం జరుగుతుంది, రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. చేసిన తర్వాత అప్పుడు తండ్రి ఏమో ఆయనతో, నీవు నా కుమారుడు, నేను కన్య ఉన్నానని చెప్పడం జరుగుతుంది. అది ఆ మాట అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందా. కాబట్టి ఇప్పుడు 29వ వచనం చదువుకున్నప్పుడు, సహోదరులారా, మూలపూచుటకు దావీదును గూర్చి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది అని చెప్పాడండి. తర్వాత పేదగా మరి ఏమన్నారంటే సువార్తల భాగంగా పునరుద్ధరణ గురించి ఇంకా ప్రస్తావిస్తే ఏమంటారంటే 29వ వచనంలో, సహోదరులారా, మూలపూచుటకు దావీదు, మనందరికీ పితరుడైన దావీదు అని చెబుతూ ఆయన గురించి కొన్ని మాట్లాడుతూ చెప్తూ ఏమంటారంటే పేతురు గారు, అతడు చనిపోయి సమాధి చేయబడెను. వాస్తవానికి దావీదుకు సమాధి ఎక్కడ ఉందంటే యెరూషలేము పట్టణంలో ఉంటుందని. చాలా ఆర్భాటంగా గొప్పగా కట్టారు ఆయన సమాధిని, బాలరాయితో కట్టారు. ఇప్పటికీ సమాధి ఉంది అక్కడ యెరూషలేములో. దావీదు సమాధి అంటే అందరికీ తెలుసు, ఆ కాలంలో తెలుసు అండి. 2003 సంవత్సరం నుంచి కూడా దావీదు సమాధి అక్కడే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని దర్శిస్తారండి. వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే సమాధి ఎవరిదని తెలుసండి దావీదుకి. అంటే పేతురు ఉద్దేశం ఏంటంటే, ఈ ముందు విషయంలో నీవు నా ఆత్మలో పాతాన్ని విడిచిపెట్టవు, నీ పరిశుద్ధ కుళ్ళుపాటు నీ వాడి వచనాలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా యూదులు చదువుకున్నప్పుడు, కీర్తనలు చదువుకున్నప్పుడు అవి దావీదు తన గురించి తను రాసుకున్నాడేమో అనుకున్నారండి. కానీ పేతురు ఏమంటారంటే, దావీదు తనకు తను రాయట్లేదు, ఎందుకంటే మరి నీ పరిశుద్ధ కుళ్ళుపాటు నీవంటే ఆయన సమాధి మన మధ్యన ఉంది కదా, ఆయన దేహం కుళ్ళిపోయింది కదా, కాబట్టి అది ఆయన గురించి ఆయన రాయలేదు, అది యేసుక్రీస్తు గురించి రాశారని పేతురు చెప్పడం జరుగుతుంది. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది, కానీ యేసుక్రీస్తు సమాధి మన మధ్యన లేదు, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. వాస్తవానికి పెంతెకొస్తు పండుగ సమయానికి ఏమైందంటే యేసువారు లేచి పునరుద్ధరణ చెందిపోయారండి. అప్పుడు సమాధి ఎలాగుంది? అక్కడ ఖాళీగా ఉందా, సమాధి వేసి ఉందా? సమాధి ఖాళీగా ఉందా? అప్పటి నుంచే ఊర్లో అంతా మొత్తం డిస్కషన్, ఊర్లో అందరూ మొత్తం టామ్ అయిపోయింది. ఇంకో యేసు సమాధి లేదు అక్కడ, ఆయన శరీరం లేదు, ఏమైపోయిందో. కొంతమంది ఏమో పుకారు పుట్టించి ఆ ప్రధాన యాజకులు, కొంతమంది యువత మతపత్రులు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి ఆ శిష్యులు ఎత్తుకుని పోయారు సమాధిని అన్నట్టు ఒక పుకారు పుట్టించారండి. సమాధిలో మనుషులు ఏమైనా ఎత్తుకపోగలరా? ఒక సమాధిలో ఎత్తుకుపోగలరా? ఎందుకంటే చుట్టూ కాపలు ఉన్నారు, సైనికులు కావలు ఉన్నారు.
సైనికులు కొట్టి వాళ్ళని అడ్డగించి ఆ బండ తొలగించి ఎవరు సమాధి ఎవరు ఎత్తుకెళ్ళారు. యేసు పునరుద్ధరణ చెందినప్పుడు ఆయన కట్టిన సమాధి చేసిన మొత్తం తిరగతో చుట్టుతారు. అవన్నీ కూడా పక్కన ఉన్నాయట, బట్టలన్నీ పక్కన ఉన్నాయి. కానీ పుకారాలు పుట్టించారంటే ఆయన తీసుకెళ్ళిపోయారు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటారు. కానీ పేదలు ఏమంటారంటే ఆయన ఎవరు తీసుకెళ్ళలేదు, ఆయన మా మీద లేడు, ఆయన నిజంగా లేచి ఉన్నాడని చెప్తున్నాడు అండి, సాక్షి ఇస్తున్నాడు. ఆ 20 రోజులు 30 రోజులు కూడా ఇదే డిస్కషన్ ఊరంతా కూడా. యేసు సమాధి లేదు, నిజమే ఆయన అప్పుడు ఆయన పునరుద్ధాన్ని చూసి చాలా మంది నమ్మారు. నిజంగా దేవుని కుమారుడే. మనం నమ్మలేదు. కొంతమంది నమ్మితే, కొంతమంది ఏమో నమ్మని యూదులేమో ఆయన దుష్ప్రచారం చేసి ఆయన మీద అపోహలు అబద్ధాలు సృష్టించడం జరిగింది. అతడు ప్రవక్త అయి ఉండేది కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి అని పదం ఉందని. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవచనాలు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ఈ ప్రవచనాలు ఉంటాయండి. దేవుడు ముందు ప్రవచించాడు, దావీదుతో ఒక నిబంధన చేశాడు, నీ గర్భఫలంలో ఒక వ్యక్తి వస్తాడు, ఆయనకి రాజసింహాసనం ఉంటుంది, అది నిరంతరం ఉంటుంది అని దేవుడు ముందే ప్రవచించాడండి. ఆ మాట నెట్టి చూపిస్తూ పేతురు ఏమంటారంటే దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి అని పదం వాడారండి. దేవుడు ప్రమాణం చేశాడు దావీదుతో. ఏంటో ప్రమాణం అంటే నీళ్ళండి ఒక వ్యక్తి వస్తాడు నీ గర్భఫలం నుంచి, ఆ వ్యక్తికి నా సింహాసనం వస్తానని దేవుడు ముందు ప్రమాణం చేశాడటండి. ఇక్కడ పునరుద్ధరణలో 2 కార్యక్రమాలు జరిగాయి. పునరుద్ధరణలో యేసువారు లేవడం జరిగింది. అంతేకాకుండా పునరుద్ధరణలో యేసువారికి రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది, రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆ మాటకు ప్రస్తావిస్తూ మళ్ళీ 31 చదువుకుంటే క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీర కృపలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధరణ గురించి చెప్పినంటున్నాడండి అక్కడ. కాబట్టి దావీదు చెప్పింది ఆ కీర్తన తనకు తను కాదు, యేసువారి గురించి చెప్పాడు అని, పునరుద్ధరణ గురించి చెప్పాడు అని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇంకేమంటాడంటే 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపెను, యేసును దేవుడు లేపెను. దేవుడు లేపెనంటే మృతులుంటే దేవుడు లేపెను. ఆయన మరణాన్ని జయించాడు. యేసు ప్రభు శరీరం ఇంకా భూమి మీద లేదు, ఆయన ఎముకలు భూమి మీద లేదు, ఎందుకంటే ఆయన మనిషి లేచి ఉన్నాడు. అలా లేపింది ఎవరు? యేసు వారిని తండ్రి అనే దేవుడు అంటారండి ఇక్కడ. దీనికి మేమందరము సాక్షులము. మేమంటే పేతురు అపోస్తలులతో కలుపుకొని మేము సాక్షులం అంటారండి. దేనికి సాక్షులు? అపోస్తలు ఆయన తిరిగి లేచినాక మేము సాక్ష్యం అంటారండి. మేము సాక్ష్యం అంటే మేము నిజంగా చూసాం, మేమే సాక్షి, అబద్ధం కాదు. పాత నిబంధనలో ఒక మాట స్థిరపరచబడాలంటే 2-3 సాక్షులు ఉండాలట. ఇప్పుడు మేమందరంటే అర్థం ఏంటి? ఇక్కడ 12 మంది మొత్తం మీద యేసువారు ఒక 500 మంది కనబడ్డారట ఆయన తిరిగి లేచిన తర్వాత. ఇదేదో కాళ్ళబొల్లి అబద్ధం కాదు, ఎంత కూడా నిజంగా జరిగింది మాట. 33 చదువుకుంటే కాక ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధత కొంచెం వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచు విరించి ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు పునరుద్ధరణ చెందాడో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే తండ్రి కుడిపార్శ్వం వెళ్ళాడండి. కుడిపార్శ్వం అంటే అర్థం ఏంటంటే కుడిపార్శ్వ పదం ఎలాగ ఆలోచించాలంటే అధికార స్థానంలో కూర్చుండి ఏలుబడి చేయడం అంతం వస్తుందట. తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఉండి అంటే అధికారం చేస్తూ అంతగా హెచ్చించింది ఎవరంటే దేవుడు. రాజ్యాధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. యేసువారు ఏమన్నారు? నాకు సర్వాధికారము ఈబడి ఉంది. ఇచ్చింది ఎవరు? అక్కడ తండ్రి దేవుడు. పొందింది ఎవరు? యేసువారు. కాబట్టి హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినిచి ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ పంపించింది ఎవరు? భూమి మీదకి పెందుకొస్తున్నాడు యేసువారు. తండ్రి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం యేసువారు పొంది పరిశుద్ధాత్మను పంపించాడు. ఎక్కడికి? అపోస్తలుల మీదకి. అంటే యేసువారు చనిపోయిన తర్వాత పునరుద్ధరించి పరలోకం వెళ్ళిన తర్వాత రాజ్యాధికారం పొంది పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మ పరలోకంలో వచ్చి అప్పుడు వాళ్ళ మీద వాలి ఇవన్నీ కూడా మాటలని పలికిస్తున్నాడు అండి. ఎంత కూడా ఒక లైన్ వెళ్ళి జరుగుతుంది, ఒక సీక్వెల్ జరుగుతుంది. 34 దావీదు పరలోకంకి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను
నేను నీ శత్రువులను నీ పాదల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పును అంటారండి. కాబట్టి దావీదు ఇంకేమన్నారంటే, దావీదు మాట్లాడుతూ దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే అర్థం ఏంటి? ఇంతవరకు కూడా పరలోకం నుండి వచ్చి పరలోకం ఎక్కిన మనిషి ఒకే ఒక మనిషి, ఎవరండి? ఆయన యేసుక్రీస్తు. మరి క్రైస్తవ ప్రజలు చనిపోయిన క్రైస్తులు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉంటారండి. మరి మనందరం పరలోకం ఎప్పుడు వెళ్తాం? రెండో రాకడ తర్వాత తీర్పు జరిగినప్పుడు అప్పుడు మన క్రియలు బట్టి మనకి నీటి మొత్తం మనం అందరూ పరలోకం వెళ్తాం. అందరూ కూడా మనం ఎవరు కూడా పరలోకంకి వెళ్ళము. కొంతమంది తెలియక అన్యులేమో మా డినోషన్ సంఘం ఏమో ఎవరైనా చనిపోయినప్పుడు పరలోక ప్రవేశమని ఒక పెద్ద పోష పెడుతూ ఉంటారండి. ఎవరు చూసే పరలోక ప్రవేశం ఎక్కడ ఉంది అసలు? గంధ సాక్షి ఏంటంటే ఏ వ్యక్తి కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఈవెన్ దావీదు కూడా వెళ్ళలేదు. దావీదు కూడా దేవుడికి విశ్వాసమైన మనుషుడే. అంటే దానికి క్రమం ఉంది, దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం బట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్తడం జరుగుతుంది. అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వను కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఈ మాట కీర్తన 110 కీర్తన మొదటి వచ్చి కోట్ చేశాడండి. నేను నీ శత్రువులను, ఈ మాట అంటున్నప్పుడు తండ్రి అంటాడు ప్రభుతో. తండ్రి అని దేవుడు వేసుకున్న ఉద్దేశం మాట్లాడుతూ నీ శత్రువులను కూడా నీ పాదపీట కింద ఉంచుతాను, నీ శత్రులందరూ కూడా నీ చెంతకు తీసుకొస్తాను అని ఈ ప్రమాణం తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారితో చేయడం జరిగింది. నీవు నా కుడిపార్శ్వను కూర్చుండమని ప్రభువు, పెద్దాక్షర ప్రభువు అంటే అది యెహోవా దేవుని సూచిస్తుంది, తండ్రి దేవుని సూచిస్తుంది. ప్రభువు చిన్నాక్షరం అంటే యేసుక్రీస్తు సూచిస్తుంది. కాబట్టి ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు సమాధి, మరణము, పునరుద్ధానము ఇవన్నీ కూడా దేవుడు ముందే ప్రవచన రూపంలో రాయించడం జరిగింది. కానీ యూదులందరూ దాన్ని గ్రహించారంటే ఎవరు కూడా దాన్ని గ్రహించలేదని. గ్రహించలేని కారణాన ఎక్కువ మంది యూదులు ఆయన్ని నమ్మలేదని. స్వయంగా యేసుక్రీస్తు వారే లోకోసు వార్త 24 అధ్యాయము 44, 45, 47 చదువుకుంటే పునరుద్ధరించిన తర్వాత యేసు వంతున్న ఒక మాట ఆలోచిద్దాం. లోకోసు వార్త 24 అధ్యాయము 44 చదువుకుంటే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను కూర్చు రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవన్నీ వారితో చెప్పాను. ఈ మాట ఎప్పుడన్నా విశ్వసిస్తారు? పునరుద్ధరించిన తర్వాత శిష్యులతో అంటారు మాట ఏంటంటే ఇవన్నీ నెరవేరబడ్డాయి. ఎప్పుడు? పునరుద్ధరణ తర్వాత. నా గురించి మోషే ధర్మశాస్త్రాలు రాశారు, కీర్తనలు రాశారు, ప్రవక్తల గ్రంథాలు రాశారు, అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అంటారు విశ్వసిస్తారు. 40 చదువుకుంటే అదే అధ్యాయం 40 చదువుకుంటే అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచిన పదం ఉంటుందండి. కాబట్టి లేఖనాలు ప్రతి ఒక్కరు గ్రహించాలండి. లేఖనాలు గ్రహిస్తేనే వాక్యం అర్థం తప్ప లేఖనాలు గ్రహించకపోతే వాక్యం ఎవరికి కూడా అర్థం అవుతుంది. కాబట్టి మళ్ళీ 36 వచ్చిన వెళ్ళిపోతే అపోస్తల కార్యం 2:36 వెళ్ళిపోతే ఈ మాట ముగించేద్దాం. ఇవన్నీ చెప్పిన తర్వాత పేతురు ఏమంటున్నారంటే మీరు సిలువ వేసిన ఏ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. కాబట్టి ఇప్పుడు పేతురు ఏమంటున్నారు? ఇంకో మీ అందరూ సిలువ వేశారు కదా, ఈ యేసునే. ఈ యేసు ఎవరట? ఈ యేసే రాబోయే క్రీస్తు, ఈయనే మెస్సియా, ఈయనే. మీరు ఎవరు ఎదురు చూస్తున్నారో మెస్సియా వస్తాడని, ఆ మెస్సియా ఎవరు? ఈయన అంటున్నారండి. ఎవరన్నారు ఈ మాట? పేతురు అంటున్నారు. పరిశుద్ధాత్మ పేతురు అంటున్నాడు. వీరికి మెస్సియా అంటే ఎలాగ అర్థం ఉందంటే మెస్సియా క్రీస్తు అంటే మెస్సియా అంటే అభిషక్తుడు. ముందు యేసు తర్వాత ఏమయ్యాడు? క్రీస్తు అయ్యారండి. ముందు యేసు పేరు ఒకటే ఉండేది. యేసు తాత క్రీస్తు అభిషేక్తుడు అయ్యారు కాబట్టి యేసు క్రీస్తు పదం మొత్తం సంపూర్ణ పదం అయిందని. యూదులు ఎలా భావించారంటే మాకు రాజు వస్తాడు, దాదాపు యుద్ధాలు చేస్తాడు, పెద్ద రాజ్యం వస్తుంది, ఈ విధంగా ఇలా ఆలోచించారు. కానీ వీళ్ళందరూ దాన్ని జీవించలేకపోయారు. యేసు ప్రభు సేవకుడుగా వచ్చాడు, సేవకుడుగా జీవించాడు, ఒక శిలుమాందం పొంది అవమాన స్థితిలో ఆయన మరణం పొందారు కాబట్టి వాళ్ళు కూడా జీవించలేకపోయారు. అది ఈయన మెస్సియా కాదు, ఈయన క్రీస్తు కాదని ఎక్కువ మంది అనుకున్నారండి. కానీ పేతురు ఏమన్నారంటే
ఈయన నిజమైన రాజు, ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది, ఈయనే మెస్సయ్య, అలా మెస్సిని పంపింది తండ్రిన దేవుడు ఆయన ప్రవచనాలు ఉన్నప్పుడు చెప్పిన తర్వాత ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, ఈయనే మీ అందరికీ రాజుగా నియమించాడు, ఈయన మీ అందరి మీద అభిషేకం నియమించాడని పేదగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇశ్రాయేలు వంశమంతియు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని చెప్పి ముగించాడు పేతురు గారు. ఇది పరిశుద్ధాత్ముడు ద్వారా పేతురు ప్రసంగించిన సంపూర్ణ సువార్త ప్రసంగం. ఈ సువార్త ప్రసంగం ఏమున్నాయి? యేసుక్రీస్తు వారు మరణం గురించి ఉంది, ఆయన సమాధి గురించి ఉంది, ఆయన పునరుద్ధానం గురించి ఉంది, తర్వాత ఆయన రాజుగా ఏ విధంగా మారాడో ఉంది, దేవుడు ఆయన ఎంత హెచ్చించడం ఉంది, దేవుడు రాజ్యం గురించి ఉంది. ఇవన్నీ కలిపి సువార్త, అదే సువార్త. కానీ లోకం సువార్త ఎలాగ బోధిస్తున్నారు? అసలు సువార్త లోకలు ఎలా ఉన్నాయి? దిన సంఘాల్లో ప్రభువుని నమ్ముకోండి మీ అప్పులు తీరిపోతాయి, ప్రభు నమ్ముకోండి మీకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి, అదే సువార్త. పేరు అలాగే చెప్పాడు. ఇక్కడ ఏమన్నా అద్భుతాలు సూచకులు దేని అప్పుడు చేయబడ్డాయి అంటే ఆయన విశ్వాసం ఉంచడానికి తప్ప తర్వాత మాకు అద్భుతాలు మనకు అవసరం లేదు. అంతకన్నా గొప్పదైన వాక్యం ఉంది, ఇది గ్రహించి చదివి మారుమనసు పొందితే అదే రక్షణ భాగ్యం అని అక్కడ పేరుగా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకొని మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది బాప్తిస్మ పొందని చెప్పగానే వారందరూ అప్పటికప్పుడు ప్రభు మాటలు నమ్మి విశ్వసించి బాప్తిస్మ పొందారు. కాబట్టి నిజమైన సువార్త భాగంలో ఏముంటుందంటే దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపును. దీనికి మేమందరూ సాక్షుల పేరు చెప్పిన మనం కూడా అది నమ్మి విశ్వసించి మన నలుగురు కూడా సువార్త చేసే వరకు ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఉండాలండి. మన జీవితంలో కనీసం ఒక 3-4 మార్చాలి. దేవుని వాక్యం చెప్పి, వాక్యం అంటే సత్యమైన రీతిలో చెప్పాలని పేరుతో చెప్పినట్టే చెప్పాలట. ఇంకో ప్రభు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు మనకు ప్రభుగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు, అలా బోధించాలట. లేకపోతే మా ప్రభు నమ్ముకోండి మీకు అవి వస్తాయి, మీకు ఆస్తులు పెరిగిపోతాయి, అలా ఉన్న మాటలు మనం చెప్పకూడదు, చెప్పేవాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి దేవుడు ఈ మాటలన్నీ దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. నాకు అవకాశం దోసగారు మరొకసారి సంగతి నా యొక్క వందనాలు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.